నమస్కారం, నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. కన్యా రాశి వారికి రాబోయే 6 నెలల్లో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది. కన్యా రాశి అధిపతి బుధుడు, బుధవారానికి అధిపతి విష్ణుమూర్తి, గణపతి. కాబట్టి ఆ గణపతి అనుగ్రహం కలగాలని ఈ గణపతి శ్లోకంతో ప్రారంభం చేయడం జరుగుతోంది. శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళ జనక శంకరో దేవః తం వందే కుంజనారణం. మహాగణాధిపతయే నమో నమః. ఈ రోజున కన్యా రాశి వారికి ఈ 6 నెలల్లో ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది. కన్యా రాశి అధిపతి బుధుడు అనుకూలంగా ఉన్నాడు. జన్మంలో కేతు సంచారం వల్ల వీళ్ళు వైరాగ్యంలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డిప్రెషన్లోకి వెళ్ళడము, అలాగే ఈ యొక్క జీవితం ఎందుకు అన్నట్టుగా ఆలోచించడము, ఇట్లా ఆలోచనలో ఉంటారు ఈ రాశి వారు ఎక్కువగా. ఎందువల్ల అంటే జన్మకేతు వల్ల. అలాగే విదేశాలు ప్రయత్నం చేసిన వారికి కేతు అనుకూలంగా ఉండడం వల్ల, జన్మకేతు వల్ల విదేశీయానం అనుకూలంగా ఉంటుంది. అట్లాగే సప్తమంలో రాహు సంచారం, షష్టమంలో శని సంచారం జరుగుతుంది. మరి నవమంలో గురు సంచారం జరుగుతుంది ఈ రాశి వారి. మరి ఇలా జరగడం వల్ల ఈ రాశి వారికి ఈ యొక్క ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ నెలలు ప్రతికూలంగా ఉంది. అలాగే నవంబర్లో గురుడు వక్రం జరగడం ద్వారా ఆ గురు అనుకూలత రావడం ద్వారా అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. నవంబరు, డిసెంబరు, జనవరి నెలలు అనుకూలతలు వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి. మరి ఈ రాశి వారికి చేయు వృత్తి వ్యాపారం ఎలా ఉంటుంది అంటే జన్మకేతు వల్ల చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధనపరంగా ఆర్థిక సమస్యలు వస్తాయి, కొంచెం జాగ్రత్త వహించాలి. ఎదుటి వారి మీద నమ్మకంతో వ్యాపారం వదిలిపెడితే నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారు. కొంచెం జాగ్రత్త వహించాలి వ్యాపార పరంగా. ఎందుకంటే జన్మకేతు వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపార పరంగా. అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే జన్మకేతు వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా. మరి తగు జాగ్రత్త వహించడము, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి విద్య పరంగా చూసుకున్నట్లయితే విద్య అనుకూలత వచ్చే అవకాశం ఉంది. ఎందువల్ల అంటే కేతు జ్ఞానకారకుడు జన్మంలో ఉండటము, గురుడు అనుకూలంగా ఉండటం వల్ల ఖచ్చితమైన విద్య, మంచి విద్య చదవడము, విద్యలో రాణింపు ఉండడము, అలాగే ఈ యొక్క చదువులో మంచి ఉన్నత శ్రేణిలో పాస్ అవ్వడం, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా మంచి ప్రయత్నాలు చేస్తారు, అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. చక్కటి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము, ఉద్యోగంలో విదేశీయానానికి వెళ్ళడం, ఇట్లాంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి. అలాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందువల్ల అంటే జన్మకేతు సప్తమంలో రాహు సంచారం, షష్టమంలో శని సంచారం, గురుడు మంచి స్థానంలో సంచారం చేయడం వల్ల, గురు బలం ఉండటం వల్ల ఈ రాశి వారికి రాజకీయ రంగంగా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాజకీయ పరంగా. అలాగే ప్రజలను మన్ననలు పొందే అవకాశం ఉంటుంది. అనుకోకుండా ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఈ జన్మకేతు వల్ల కొంచెం వైరాగ్యం, అంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావటము, ఇట్లాంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించాలి కన్యా రాశి వారు. అలాగే వివాహ పరంగా చూసుకున్నట్లయితే వివాహంలో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ముందు 3 నెలల్లో కూడా ప్రతికూలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు చేసుకున్నప్పటికీ కూడా త్వరగా సఫలీకృతం అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సంతాన పరంగా కూడా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్త వహించాలి ఈ రాశి వారు. అలాగే సినీ రంగంలో ఉండేటువంటి వాళ్ళు సినీ రంగంగా కూడా ఈ యొక్క గ్రహానుకూలత తక్కువగా ఉండడం వల్ల అనుకున్నటువంటి విజయాలు సాధించడం ఇబ్బంది అవుతుంది. సినిమాలు అవన్నీ కూడా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు కూడా ముందు 3 నెలలు కూడా ప్రతికూలంగా ఉండడం వల్ల
కొంచెం అవకాశాలు తక్కువగా ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. తర్వాత అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క నవంబరు, డిసెంబరు, జనవరి నెలలో అయితే కొంచెం అనుకూలతలు వచ్చే అవకాశాలు ఈ రియల్ ఎస్టేట్ పరంగా ఉన్నాయి. అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ నిల్వలు చేసేవారు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు, వాళ్ళు పెట్టుబడి ఈ 3 నెలలు పెట్టకుండా ఉండడమే మంచిది. ఒకవేళ పెట్టినట్లయితే మీ షేర్లు పడిపోయే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించి షేర్లు పడిపోకుండా జాగ్రత్తగా షేర్లు కొనుక్కోవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఈ రకంగా ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని అనుకూలతలు ఉన్నాయి. కాబట్టి చక్కగా ఈ రాశివారు గణపతికి సహస్ర మోదకాలతో విశేషముగా సహస్రం హోమం చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ హోమం చేస్తారో తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు. అలాగే ఈ వారాధిపతి బుధుడు అవడం వల్ల, బుధుడికి బుధవారానికి అధిపతి గణపతి అవడం వల్ల గణపతికి విశేషముగా దశభుజ గణపతి, శ్వేతార్క గణపతి హోమం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. చూశారు కదండి. మరి ఈ 6 నెలల్లో ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని చక్కగా మీకు చెప్పడం జరిగింది. తగు పరిహారాలు చేసుకోండి. చక్కగా ఆ గణపతి అనుగ్రహంతో మీకు అనుకూలంగా ఉంచుకునేలాగా చేసుకోండి. మీరు రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత. మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా, జాతక సమస్యలున్నా అన్నిటికీ పరిష్కారం నా దగ్గర దొరుకుతుంది. మీరు రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత.